హైదరాబాద్ పాత బస్తీ కిషన్బాగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి ఓ సోఫా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే గోడౌన్ అంతటా వ్యాపించాయి. ఫ్యాక్టరీలో భారీగా నిల్వ ఉంచిన ఫోము, రెక్సిన్, ముడిసరుకులు మంటలకు ఆజ్యం పోయడంతో జ్వాలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాద తీవ్రతతో సోఫాలు, ఇతర యంత్ర సామాగ్రి, ఇతర విలువైన వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చన్న ప్రాథమిక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మంటల ఉధృతితో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో కిషన్బాగ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా, ప్రాణ నష్టం జరిగిందా అనే అంశాలపైన అధికారులు ఆరాలు తీస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదం కావడంతో మరోసారి పారిశ్రామిక భద్రతపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. नोजल लगाओ इसको अन्ना तुम्हारे ने मुड़ रहा है मोटा लगा आता है